హ్యాండ్ హైజీన్ డే 5th of May జరుపుకుంటారు ప్రతి సంవత్సరం. బట్ దీనికి మన దేశంలో ఇంపార్టెన్స్ నా ఉద్దేశంలో కోవిడ్ తర్వాత బాగా వచ్చింది. మీరందరూ దీనికి ఏకీభవిస్తారని కూడా అనుకుంటున్నాను. హ్యాండ్ వాష్, హ్యాండ్ హైజీన్ అనేది దానికన్నా ముందు పెద్ద అవేర్నెస్ లేదండి. కానీ ఏంటి దీని ఇంపార్టెన్స్ అంటే, స్టాటిస్టికల్ డేటా ప్రకారం 70% ఆఫ్ ఇన్ఫెక్షన్స్ని, ఎస్పెషలీ వైరల్ ఇన్ఫెక్షన్స్ని ఈ హ్యాండ్ హైజీన్, హ్యాండ్ వాషింగ్ ద్వారా అవాయిడ్ చేయొచ్చు. మోస్ట్ ఇంపార్టెంట్గా గమనించుకుంటే కొన్ని క్రానిక్ ఇన్ఫెక్షన్స్ ఏవైతే ఉన్నాయో, క్రానిక్ ఇన్ఫ్లమేటరీ స్టేట్ అంటాం, అవి కూడా హ్యాండ్ వాష్ రెగ్యులర్గా చేస్తే మనం నివారించుకోవచ్చు. సో హ్యాండ్ వాష్ వల్ల బ్యాక్టీరియా, వైరల్, ఫంగల్ ఇలాంటివన్నీ అవాయిడ్ చేస్తూ హెల్త్ని కాపాడుకుంటూ లాంగ్ టర్మ్లో కాంప్లికేషన్స్ లేకుండా చేసుకోవచ్చు. మరి హ్యాండ్ వాష్ చేయడంలో ఏమి మనం అలవాట్లు చేసుకోవాలి అంటే, ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ హ్యాండ్ వాష్ గురించి ఒక ఐడియా ఉండాలి. ఎంత టైం వరకు హ్యాండ్ వాష్ చేయాలి అంటే కనీసం 20 seconds. ఆ హ్యాండ్ వాష్ ఆల్కహాల్ శానిటైజర్ ద్వారా కానివ్వండి, సోప్ అండ్ వాటర్ ద్వారా కానీ చేయొచ్చు. కానీ ఎక్కడైతే వీలుంటుందో అక్కడ సోప్ అండ్ వాటర్ ద్వారా చేస్తే బెనిఫిట్స్ ఎక్కువగా ఉంటాయని సైంటిఫిక్ డేటా. ఆ చేసే విధానంలో కూడా ఆల్ స్టెప్స్ అంటే హ్యాండ్ వాష్ ఎవ్రీ ఏరియా హ్యాండ్ కవర్ అయ్యేటట్టు, ఫింగర్స్ మధ్యన కవర్ అయ్యేటట్టు, రిస్ట్ భాగాన్ని కవర్ అయ్యేటట్టు ప్రాపర్గా ఫోమ్ వచ్చేటట్టు చేసుకోవడం ఇంపార్టెంట్. తర్వాత ఒకవేళ మనము ఆల్కహాల్ హ్యాండ్ రబ్ వాడితే దాన్ని వేరే టవల్కి తుడిచేయడం కాకుండా స్వతహాగా అది ఎండిపోయేటట్టు చేయాలి. ఆ ఆల్కహాల్ రబ్ అక్కడ ఉంటేనే దాని ఎఫెక్ట్స్ ఈ యాంటీవైరల్, యాంటీబ్యాక్టీరియల్ ప్రాపర్టీస్కి పనికొస్తాయి. తర్వాత హ్యాండ్ వాష్ ఎంత ఫ్రీక్వెంట్గా చేసుకోవాలి? ముఖ్యంగా మనం హ్యాండ్ వాష్ చేసుకోవాల్సింది, ఎప్పుడన్నా ఒక ఇన్ఫెక్టివ్ ఏరియాకి వెళ్ళినప్పుడు కంపల్సరీ హ్యాండ్ వాష్ బిఫోర్ అండ్ ఆఫ్టర్ చేసుకోవడం ఇంపార్టెంట్. సపోజ్ హాస్పిటల్ విజిట్ చేసాం, ఎంటర్ అయ్యే ముందు, ఎగ్జిట్ అయిన తర్వాత 2 సార్లు కూడా హ్యాండ్ వాష్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఇంట్లోనే ఎవరికో హెల్త్ బాగలేదు, వాళ్ళ దగ్గరికి వెళ్ళినప్పుడు కూడా హ్యాండ్ వాష్ చేసుకోవాల్సిన అవసరం బిఫోర్ అండ్ ఆఫ్టర్. తర్వాత సాధారణంగా హెల్తీ హ్యాబిట్ కింద టాయిలెట్ పోయి వచ్చిన తర్వాత, అది యూరినల్స్ కానివ్వండి, మోషన్ కానివ్వండి, అయిపోయింగానే వెంటనే హ్యాండ్ వాష్ చేసుకోవాల్సిన అవసరం. తర్వాత ఆహారం తినే ముందు కంపల్సరీ హ్యాండ్ వాష్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. తర్వాత మనం ఏదైనా వేస్ట్ సామాన్ తీసి పారేసాము, డస్ట్బిన్ వాడాము, 100% హ్యాండ్ వాష్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఏదైనా కామన్ పబ్లిక్ ఏరియా ఎక్కడైతే ఎక్కువ జనసంచారం ఉంది వెళ్ళాము, అక్కడ కూడా హ్యాండ్ వాష్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. సో ఇలా ఎక్కడైతే ఎక్కువ పర్సన్స్ హ్యాండ్లింగ్ ఉంటుందో ఆ ఏరియాస్ అన్నిట్లో కూడా మనం గమనించుకోవాల్సింది, మన చెయ్యి శుభ్రత ఉందా లేదా అనేది గమనించుకోవాలి. తర్వాత మనకే కాస్త ఇన్ఫెక్షన్ వచ్చింది, కాస్త ముక్కు దిబ్బడ వచ్చింది, ఆ టైంలో కూడా మనం చేయాల్సిన ప్రికాషనరీ థింగ్స్ ఏంటంటే, ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఫేస్ని టచ్ చేయకపోవడం, రెండోది హ్యాండ్ వాష్ ప్రాపర్గా చేసుకోవడం ఏదైనా చేసే ముందు, తర్వాత బయటకు వెళ్ళి ఇంటికి రాగానే హ్యాండ్ వాష్ చేసుకోవడం అనేది కూడా చాలా ఇంపార్టెంట్. ఇలా అన్ని పద్ధతుల్లో అన్ని వేళలా ప్రాపర్ హ్యాండ్ వాష్ చేసుకుంటే ఆల్మోస్ట్ 70% ఆఫ్ ఇన్ఫెక్షన్ నివారించుకుంటూ, ఎస్పెషలీ ఫ్లూ సీజన్లో మనకి ఫ్లూ బెడద లేకుండా కాపాడుకోవచ్చు.